హరే కృష్ణ. మన సనాతన విషయాలు నమ్మకపోతే వెళ్ళి ప్రత్యక్షంగా చూసుకోవచ్చు. స్వర్గానికి రోడ్డు మార్గం, రూట్ టు స్వర్గ. పాండవులు ఈ మార్గం ద్వారానే స్వర్గానికి చేరుకున్నారని ప్రతీతి. భూమి నుండి స్వర్గానికి చేరుకోవచ్చు అనడానికి ఏకైక మార్గం ఇదే. మన బద్రీనాథ్ క్షేత్రం నుండి 5 కిలోమీటర్ల దూరంలో ఉండేటువంటి చిన్న గ్రామం, భారతదేశ ఆఖరి గ్రామం ఇదే. ఇక్కడి నుండే ఒకవైపు టిబెట్ ప్రారంభమవుతుంది. గ్రామం చివరన సరస్వతీ నది మనకు కనిపించే ప్రాంతం ఉంటుంది. ఇక్కడ నుండి కొంత దూరం ప్రవహించాక అలకనంద నదిలో కలిసి అంతర్వాహినిగా ప్రవహిస్తుంది. ఇక్కడే సరస్వతీ మాత ఆలయం కూడా ఉంటుంది. ఈ సరస్వతీ నది పక్కన భీమపోల్ అనే ఒక పెద్ద రాతి బండ ఉంటుంది. పాండవులు నదిని దాటడానికి భీముడు ఈ రాతి వంతెనగా ఏర్పాటు చేశాడు అని అంటారు. ఈ రాతి మీద భీముని వేలిముద్రలు ఉన్నట్లు పెద్ద పెద్ద అచ్చులు కూడా ఉంటాయి. ఈ వంతెన దాటాక స్వర్గారోహణ మార్గం ప్రారంభమవుతుంది. మన నుండి అంటే చట్మోలి 8 కిలోమీటర్ల దూరం. మార్గ మధ్యమంలో భృగు మహర్షి ఆశ్రమం కనిపిస్తుంది. తర్వాత మాతామూర్తి ఆలయం కనిపిస్తుంది. ఈవిడే నరనారాయణుల కన్న తల్లిగా కూడా చెప్తారు. ఈ ప్రాంతము 14,000 అడుగుల ఎత్తులో ఉంటుంది. తర్వాత కుబేర్ మకుట్ అనే ప్రాంతం వస్తుంది. ఇక్కడే కుబేరుడి పుష్పక విమానాన్ని రావణాసుడు బలవంతంగా తీసుకున్నట్లు చెప్తారు. ఇక్కడ నుండి 5 కిలోమీటర్లు ప్రయాణం చేశాక వసుధార జలపాతం వస్తుంది. ఇక్కడ అష్టవసువులు అంటే భీష్ముడి ఆఖరివాడు దాదాపు 1000 సంవత్సరాలు తపస్సు చేసినట్లు చెప్తారు. ఈ జలపాతం దాదాపు 120 మీటర్ల ఎత్తు నుండి పడుతుంది. ఇక్కడ గాలులు బలంగా వీచడం చేత ధార చాలా పలుచుగా నీటి తుంపర్ల వలె పడుతుంది. అందుకే పాపులపై ఈ జలధార పడదు అని చెప్తారు. తర్వాత చట్మోలి 12,000 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ చట్మోలి అనే అందమైన పచ్చని బయళ్ళు ఉండే ప్రాంతానికి చేరుకుంటాం. పర్వతారోహకులకు ఇది ఒక విడిది ప్రదేశం. ఇక్కడ సతోపత్ మరియు భగీరథ్ కర్క్ అనే 2 నదులు హిమానీ నదాలు, ఇవి 2 కలిసి అలకనందగా ఏర్పడతాయి. అక్కడి నుండి ముందుకు వెళ్తే ధనో